శిరమును వంచి అందరూ చేద్దాం. శిరమును వంచి చేతులు జోడించి వందనం చేస్తున్నా ఉన్నతుడనీవని అయ్యా వందనం చేస్తున్నా ఉన్నతుడనీవని అయ్యా వందనం చేస్తున్నా ఉన్నతుడనీవని చేతులెత్తి స్తోత్రం చేసి ఆరాధిస్తున్నా ఆత్మనాదుడా చేతులెత్తి అందరూ ఎత్తుదామా స్తోత్రము చేసి స్తోత్రం చేద్దాం మంత్రము ఆరాధిస్తున్నా ఆత్మనాదుడా నిన్నే ఆరాధిస్తున్నా ఆత్మనాదుడా హల్లెలూయా హల్లెలూయా రిబషలరంద కరబబవరమసి ఓరి మషకలరమందర బబబలరమసి రికందరలర బబబవరమసి రికందరలరమషబలరందర వర్షబా ఆరలస్యా రకందరలరమషలరంది అరకరబసి ఓరి మంది అరకరబషలరందర కరబబబ హల్లెలూయా హల్లెలూయా తండ్రి నిన్ను ఆరాధిస్తున్నాను ఈ ఉదయకాల సమయంలో మేము నిన్ను స్తుతించుచున్నాం. ఇది నీవు ఇచ్చిన ఒక గొప్ప భాగ్యం, మనుషులకు లేని ఒక గొప్ప భాగ్యమును నీవు మాకు అనుగ్రహించావు. ఇది నీ యొక్క అద్భుతమైనటువంటి గొప్ప కార్యం. నువ్వు చేసిన మేలులు మరవలేము, విడవలేము, మర్చిపోలేము తండ్రి. నువ్వు చేసిన ఈ కార్యములను బట్టి నిన్ను స్తుతించుచున్నాను, గణపరుస్తూ ఈ ఆరాధనంతటి నీకే సమర్పిస్తూ యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. కూర్చుందాం అందరం కూడా. దేవుని పరిశుద్ధమైన నామములకు మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. ప్రభు యొక్క సన్నిధానమున ఉదయకాలం దేవుని మందిరంలో కూడి మీ అందరికీ ఈ రెండవ ఆరాధనలోనికి వచ్చిన మీ అందరికీ కూడా మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీకు వందనాలు తెలియజేస్తున్నాను. ప్రభువు మనకిచ్చిన ఈ గొప్ప భాగ్యమును బట్టి దేవునికి లెక్కింపలేని
స్తోత్రములు స్తుతులు కలుగును గాక. దేవునికి స్తోత్రం చెప్తాం అందరం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. దేవునికి స్తుతి కలుగును గాక. మరి దేవుని యొక్క వాక్యమును మనం ధ్యానం చేసుకుందాం. ప్రభు మనకిచ్చినటువంటి ఒక ఉపదేశాన్ని మనము ధ్యానం చేయవలసిన వారమై ఉన్నాం. స్తోత్రం. ఆమేన్. హల్లెలూయా. సమయము ఎంతో విలువైంది. మరి ఈ యొక్క రెండవ ఆరాధనలోనికి మేము ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. పోయిన వారము మరి లైవ్ నడవలేకపోయింది. కారణం భయంకరమైన వర్షాలు, మరి మందిరం చుట్టూ నీళ్లు, మరి మందిరం అంతా కూడా తడిసి ముద్దయిపోయింది. మరి ఏదేమైనా దేవుడు మనకు ఇచ్చిన ఈ భాగ్యం బట్టి దేవునికి స్తోత్రం కలుగునుగాక. మరి ఈ వారము కూడా మరి నిన్నటి దినము రాత్రి కూడా భయంకరమైన వర్షం అయినా ప్రభు కృపను బట్టి మనము దైవాలయంలో ఉండటం అనేది దేవుడు చూపినటువంటి గొప్ప భాగ్యము అనే సంగతి మీకు గుర్తు చేస్తున్నాము. స్తోత్రం. హల్లెలూయా. దేవుని యొక్క వాక్యమును మనము ధ్యానపూర్వకంగా కొన్ని విషయాలను ధ్యానం చేద్దాం. మనము లూకా రాసిన సువార్త, దయచేసి ఒక క్రొత్త అంశంలోనికి మనం వెళ్దాం. ఈ రోజున లూకా రాసిన సువార్త, లూకా సువార్త 10వ అధ్యాయంలోనికి మనం వెళ్దాం. 10వ అధ్యాయము మనము తీసుకుందాం. 10వ అధ్యాయము 30 దేవునికి స్తోత్రం కలుగును గాక. 10వ అధ్యాయము 30వ వచనం నుండి 37వ వచనం వరకు మనం ఒకసారి వాక్యాన్ని చదువుదాం. దేవునికి స్తోత్రం. ఆ తర్వాత మనం ఇందులో ఉన్న కొన్ని విషయాలను, కొన్ని ప్రాముఖ్యమైన సంగతులను ధ్యానపూర్వకంగా ధ్యానం చేద్దాం. ఓకే, మొదట మనం చదువుదాం. 30వ వచనం నుండి 29 నుండి మనం చదువుతున్నాం. నేను చదువుతాను, మీరు శ్రద్ధగా వినండి వాక్యాన్ని. అయితే తాను నీతిమంతుడైనట్టు కనబడగోరి అతడు, అవును గాని నా పొరుగువాడెవడని యేసును అడిగాను. అందుకు యేసు ఇట్లా, నేను ఒక మనుష్యుడు యెరూషలేము నుండి యెరికో పట్టణమునకు దిగి వెళ్ళుచు దొంగల చేతిలో చిక్కెను. వారు అతని బట్టలు దోచుకొని అతన్ని కొట్టి వరప్రాణముతో విడిచిపోయి, అప్పుడొక యాజకుడు ఆ త్రోవను వెళ్ళుట తటస్థించు. అతడు అతన్ని చూచి ప్రక్కకు పోయెను. అలాగుననే లేవీయుడొకడు ఆ చోటికి వచ్చినప్పుడు ఆ చోటికి వచ్చి చూచి ప్రక్కకు పోయెను. అయితే ఒక సమరయుడు ప్రయాణమైపోవచ్చు అతడు పడి ఉన్న చోటికి వచ్చి అతనిని చూచి అతని మీద జాలిపడి దగ్గరకు పోయి నూనెయు ద్రాక్షారసమును పోసి అతని గాయములను కట్టి తన వాహనము మీద ఎక్కించి ఒక పూటకుల్లవాని ఇంటికి తీసుకొని పోయి అతన్ని పరామర్శించెను. మరునాడతడు 2 దేనారములు తీసి ఆ పూటకుల్లవానికి ఇచ్చి, ఇతని పరామర్శించుము, నీవింకేమైనాను ఖర్చు చేసిన ఎడల నేను మరలా వచ్చినప్పుడు అది నీకు తీర్చదనని అతనితో చెప్పిపోయెను. కాగా దొంగల చేతిలో చిక్కిన వానికి ఈ ముగ్గురిలో ఎవడు పొరుగువాడాయనని నీకు తోచుచున్నదని యేసు అడుగగా అతడు అతని మీద జాలి పడినవాడే అనెను. అందుకు యేసు, నీవును వెళ్ళి అలాగు చేయుమని అతనితో చెప్పింది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని ప్రియ బిడ్డలారా, సంఘ బిడ్డలారా, మీ అందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ వందనాలు. మరి ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో దైవలేఖనాన్ని మనము ఒకవేళ శ్రద్ధగా ఇక్కడ మనం చదివినట్లయితే వాక్య భాగంలో చాలా విషయాలు
మనకి ఇక్కడ కనబడుతూ ఉన్నాయి. మరి యేసు ప్రభువు ఈ లోకములో ఉండినప్పుడు మరి అనేకమైనటువంటి అద్భుత ఆశ్చర్య కార్యాలు చేసిన సంగతి మనకు తెలుసు. యేసు ప్రభు ఏది బోధించినను, ఏ వాక్యమును ప్రజలకు అందించాలని తాను ఆశపడినా ఆ వాక్యానికి సంబంధించినటువంటి ఒక ఉపమానమును ఖచ్చితంగా ప్రభుల వారు చెప్పేవారు. బాగా మీరు అర్థం చేసుకోవాల్సిన ప్రాముఖ్యమైన సంగతులు ఇవి. మరి యేసు ప్రభుల వారు అలాగున చెప్పడానికి గల కారణాలు ఏంటి, ఆ ఉపమానం చెప్పడానికి కారణం ఏమిటి అని నువ్వు ఆలోచిస్తే, ఎవరైతే ఈ ఉపమానమును వింటున్నారో, ఆ వాక్యమును వింటున్నారో, వాక్యము అర్థమవుట కొరకు ఉపమానాన్ని ఆధారం చేసుకొని వారికి బోధించేవాడు. అయితే యేసు ప్రభు దగ్గరికి ఒక వ్యక్తి వచ్చాడండి. యేసు ప్రభుల వారి యొద్దకు ఒక ధర్మశాస్త్ర ఉపదేశకుడు వచ్చి అడుగుతున్నాడు, ప్రభువా, నేను నిత్య జీవం పొందాలంటే నేనేం చేయాలి అంటే ప్రభు అన్నాడు, నువ్వు ధర్మశాస్త్రంలో రాయబడిన ప్రకారం నువ్వన్నీ చేయాలి అని చెబుతూ, నీ దేవుడైన యెహోవాను పూర్ణ హృదయంతో, పూర్ణ మనసుతో, పూర్ణ శక్తితో, పూర్ణ వివేకంతో నువ్వు ప్రేమించాలి, నిన్ను వలె నీ పొరుగు వారిని కూడా ప్రేమించాలి అని ప్రభు చెప్పాడు. ప్రభు చెప్పిన మాటను విన్నటువంటి ఆ ధర్మశాస్త్ర ఉపదేశకుడు, మీరు మంచిగా వినాలి, ధర్మశాస్త్ర ఉపదేశకుడు, ఇప్పుడు మనము 29వ వచనంలో మనం చదివితే, అయితే తాను నీతిమంతుడైనట్టు కనపరుచుకొని గోరి అతడు అవును గాని నా పొరుగువాడెవడని యేసుని అడిగాడు. ఎవరు అడుగుతున్నారు ఇక్కడ? ధర్మశాస్త్ర ఉపదేశకుడు అడుగుతున్నాడు. 25వ వచనంలో ఉంటాడు ఆయన. 25వ వచనంలో ఉన్నటువంటి ధర్మశాస్త్ర ఉపదేశకుడు యేసుని ఏమని అడుగుతున్నాడు? నా పొరుగువాడు ఎవడు? నా పొరుగువాడు ఎవడు? చూడండి, యేసు ప్రభు ఈ లోకానికి రాకముందు మోషే, భక్తుడైనటువంటి మోషే ద్వారా దేవుడు అద్భుతమైనటువంటి 10 ఆజ్ఞలను ఇచ్చాడు. ఇశ్రాయేలు ప్రజలకు ఒక్కసారి కాదు, 2 సార్లు అవి ఆజ్ఞలు ఇచ్చాడు. ఒకసారి ఇచ్చినప్పుడు ఇశ్రాయేలు ప్రజల యొక్క ప్రవర్తనను చూసి మోషే వాటిని ఏం చేశాడు? పగలగొట్టాడు. రెండవసారి మరి ప్రభు సన్నిధిలో ప్రార్థించి మరలా ప్రభు పిలిచి సీనాయి కొండ మీదకి రమ్మని అన్నప్పుడు వెళ్ళి దేవుని దగ్గర ప్రార్థన పూర్వకంగా 40 రోజులు 40 పగళ్ళు 40 రాత్రులు అక్కడ ఉండి నివాసం ఉండి ప్రభుతో గడిపి ప్రభు చెప్పిన మాట ప్రకారంగా జీవిస్తూ ఆయన ఇచ్చినటువంటి ఆ 2 రాతి పరకల మీద రాయబడిన ఆ 10 ఆజ్ఞలే మోషే ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి ఆజ్ఞలు. మనం పాత నిబంధన గ్రంథంలో ప్రతి ప్రవక్త గాని, ప్రతి యాజకుడు గాని, ప్రతి లేవీయుడు గాని, ప్రతి వ్యక్తి కూడా, ఇశ్రాయేలీయులుగా పిలువబడుతున్నటువంటి ప్రతి వ్యక్తి కూడా ఈ 10 ఆజ్ఞలను పాటిస్తూ వచ్చారు. సడన్లీగా యేసు ప్రభు మరి నరవతారిగా భూలోకానికి వచ్చిన తర్వాత యేసు ప్రభు దేవుని యొక్క సువార్తను, అనగా తన తండ్రి పంపిన ఉద్దేశమును ప్రజలకు ప్రకటిస్తూ, ప్రజలకు తెలియపరుస్తూ, ప్రజలతో మాట్లాడుతున్నటువంటి సందర్భమును మీరు శ్రద్ధగా అక్కడ ఆలోచన చేసినట్లయితే యేసు ప్రభుల వారు చెబుతున్నటువంటి ఆ మాట ఏందో తెలుసండి? ఆయన ప్రకటిస్తున్నటువంటి ప్రకటన విచిత్రంగా అందరికీ అనిపించింది, ఆశ్చర్యం కలిగించిందంట. ఏం కలిగించిందండి? ఆశ్చర్యం కలిగించింది. ఏమని ప్రకటిస్తున్నాడు? ఆవిడ మీరు మంచిగా చదివితే వాస్తవానికి ధర్మశాస్త్ర ఉపదేశకుడు అడిగిన ప్రశ్న ఏంటిదంటే, నిత్య జీవమునకు నేను వారసుని ఎలా అవుతాను అడిగిన ప్రశ్న ఇది. ప్రభు ఏమి జవాబు చెప్పాడు? నీ పూర్ణ హృదయముతో, పూర్ణ మనసుతో, ధర్మశాస్త్రంలో వ్రాయబడినట్టుగా ఉన్నటువంటి వాటన్నిటిని నువ్వు చదువుతూ ధ్యానిస్తూ పూర్ణ మనసుతో, పూర్ణ హృదయముతో, పూర్ణ శక్తితో, పూర్ణ వివేకముతో నువ్వు ప్రేమించాలి అని చెబుతూ ఇంకో మాట అక్కడ జోడించిన మాట ఏంటంటే, నిన్ను వలె నీ పొరుగు వానిని ప్రేమించుము అని చెప్పాడు. ఈ మాట చెప్పగానే ఇది ధర్మశాస్త్రంలో లేదు కదా, లేకపోతే ధర్మశాస్త్రంలో ఉన్నప్పటికీ కూడా దానిని ఎలా సాధ్యం చేయాలి, ఎలా దాన్ని నేను నెరవేర్చగలను అనే సందేహము ఈ ధర్మశాస్త్ర ఉపదేశకుడికి వచ్చింది.
ఈ ధర్మశాస్త్ర ఉపదేశకుడికి వచ్చి ప్రభుని అడుగుతున్నాడు, ప్రభువా నేను మరి నిన్ను వల్ల నీ పొరుగువాడిని ప్రేమించాలి అని అన్నావు కదా, అసలు నా పొరుగువాడు ఎవడు? వేర్ ఈస్ మై నైబర్? నా పొరుగువాడు ఎవరు? చాలాసార్లు తన శరీరమును, తన మనస్సును, తన కుటుంబాన్ని, తన పిల్లలను, తన భార్యను, తన సంఘమును, తన బంధువులను, తన స్నేహితులను తాను ప్రేమించవచ్చును, కానీ అసలు పొరుగువాడిని ఎలా నేను ప్రేమించాలి అంటే నాకేమనిపిస్తుందనంటే, ధర్మశాస్త్రం చదువుతున్న వ్యక్తి, ధర్మశాస్త్రాన్ని ధ్యానిస్తున్న వ్యక్తి, ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి వాటిని తూచా తప్పకుండా పాటిస్తున్నటువంటి వ్యక్తికి తన పొరుగువాడెవడో తెలియదంట. విచిత్రం కాదా? విచిత్రం కాదా? తన పొరుగువాడెవడో తెలియదంట. వేర్ ఈస్ యువర్ నైబర్ అని అంటే ఏమని చెప్తావు? ఈజ్ మై ఫ్రెండ్, ఈజ్ మై నైబర్ అని అంటావు. నీ పొరుగువాడు ఎవడు అని అంటే ఈయన నా స్నేహితుడు, ఈయన కూడా నా పొరుగువాడు అని చెప్తావు. ఇక్కడ ప్రభు చెప్తున్న మాట, ఆ పొరుగువాడిని గురించినటువంటి వివరణ ఆయనకు తెలియపరుస్తున్నాడు. కొంతమందికి బాగా చదువులు చదువుతారు కానీ బ్రెయిన్ ఉండదు, బ్రెయిన్ బుర్రలో చదువు ఉండదు. చదువులు చదువుతాడు కానీ బుర్రలో చదువు ఉండదు. వాడి చదువు అంతా వేరు, డిఫరెంట్ చదువు ఉంటుంది. ఇక్కడ చాలా ధర్మశాస్త్ర ఉపదేశకుడుగా నియమించబడ్డ, అసలు ధర్మశాస్త్ర ఉపదేశకులు అని ఎవరిని అంటారో తెలుసండి? ఈ పరిశుద్ధ గ్రంథంని ఆ కాలంలో మోషే ధర్మశాస్త్రాన్ని ఎక్కువగా పఠించే వ్యక్తులను ధర్మశాస్త్ర ఉపదేశకులని పిలుస్తారు. ఈ ధర్మశాస్త్రం అంటే ఈ పరిశుద్ధ గ్రంథంలో లిఖించబడినటువంటి వాటన్నిటిని ఆయన ఎప్పుడు జ్ఞాపకం చేసుకుంటూ గుర్తు చేసుకుంటూ ఉంటున్నటువంటి వ్యక్తి, ధ్యానం చేసుకున్నటువంటి వ్యక్తిని ధర్మశాస్త్ర ఉపదేశకుడు అని అంటారు. ఇప్పుడు సేవకుని పాస్టర్ అని ఎందుకు పిలుస్తారో తెలుసా? ఆయన ప్రజల మధ్యలో పరిచర్య చేస్తూ దేవుని కొరకు అనేకులను రక్షిస్తున్నాడు కనుక ఆయన సేవకుడు అని పిలుస్తారు. చూడండి ప్రియులారా, మీరు హాస్పిటల్కి వెళ్ళినప్పుడు వాచ్మెన్ ఉంటాడు. వాచ్మెన్ని మనం వాచ్మెన్ అని ఎందుకు పిలుస్తామో తెలుసా? ఆయన అందరినీ వాచ్ చేస్తూ ఉంటాడు, అందరిని ఏం చేస్తాడు? చూస్తూ ఉంటాడు. ఎవరు మంచివారో, ఎవరు చెడ్డవారో, ఎవరు దొంగనో, ఎవరు పుణ్యాత్ముడో, ఎవరు దౌర్భాగ్యుడో ఆయన పూర్తిగా తెలుసు. ఎవరు సహాయం చేయగలరో, ఎవరు దూషించగలరో, ఎవరు ఏమి మాట్లాడగలరో ఈ వ్యక్తి బాగా గుర్తుపట్టగలిగిన వాడు వాచ్మెన్. దేనికి వాచ్మెన్? ఆయన ఉన్న స్థలానికి వాచ్మెన్ గా ఉంటాడు. కొంతమంది కొన్ని రకాలుగా ఉన్నటువంటి స్థలాన్ని బట్టి వారికి పేర్లు పెట్టబడతాయి. ఈయనకు మాత్రం ధర్మశాస్త్ర ఉపదేశకుడుగా పేరు పెట్టబడింది. సో ధర్మశాస్త్రాన్ని ధ్యానించగలిగినటువంటి వ్యక్తికి తన పొరుగువాడు ఎవడో తెలియదంట. తన పొరుగువాడు ఎవడో తెలియదు. మనకు కూడా కొన్ని విషయాలు తెలియవు. బైబిల్ మన దగ్గరనే ఉంటుంది, కానీ బైబిల్లో ఉన్న వాక్యం మనకు తెలియదు. బైబిల్ మన దగ్గరే ఉంటుంది, ఆదికాండం ఎక్కడుందో తెలియదు, ఉపద్య గ్రంథం ఎక్కడుందో తెలియదు, నిర్గమకాండం ఎక్కడుందో తెలియదు, కానీ బైబిల్ ఎక్కడ ఉంటుంది అండి? బైబిల్ ఎక్కడ ఉంటుంది? మన దగ్గరే ఉంటుంది, నీ దగ్గరే ఉంటుంది, నీ దగ్గరే ఉంటుంది. కానీ ఇందులో ఉన్న అధ్యాయం కావచ్చు, గ్రంథము కావచ్చు, నీకు తెలియదు. ఈయనకు కూడా ధర్మశాస్త్రము పఠించిన వాడే కానీ ధర్మశాస్త్రంలో పొరుగువాడెవడో తెలియలేకపోయాడు. ప్రభువు దానిని గురించిన ఉపమానం చెప్తున్నాడు. ఎంత చక్కని ఉపమానం చూడండి. అందుకు యేసు ఇట్లా, నేను 30వ వచనం. అందుకు యేసు ఇట్లా అన్నాడు. ఏమన్నాడు? చదువుదాం. ఏమన్నాడు? ఒక మనుష్యుడు యెరూషలేము నుండి యెరికో పట్టణమునకు దిగి వెళ్ళుచు ఉన్నాడు. ఎక్కడి నుండి ఎక్కడికి వెళ్తున్నాడట అండి? ఎక్కడి నుండి ఎక్కడికి వెళ్తున్నాడు? యెరూషలేము నుండి యెరికో పట్టణమునకు దిగి వెళుచున్నాడు. యెరూషలేము అనే పట్టణం చాలా సుప్రసిద్ధమైనటువంటి పట్టణం. యెరూషలేములో ఏముంది? దేవుని ఆలయం ఉన్నది. ఆ కాలంలో యెరూషలేము ప్రాంతము చుట్టూ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా విశ్రాంతి దినము వచ్చింది అని అంటే, పస్కా పండుగ దినము వచ్చింది అని అంటే
పులియని రొట్టెల పండుగ దినము వచ్చింది అని అంటే వారందరూ ఎక్కడికి వెళ్ళేవారో తెలుసండి? యెరూషలేము పట్టణానికి వెళ్ళేవారు. సాదాసీదాగా మీరు ఆలోచిస్తే ఎవరికైనా సంతానం కలిగినా, ఎవరికైనా గర్భఫలము అనుగ్రహించబడినా పుట్టిన గర్భఫలమును పట్టుకొని ఎక్కడికి వెళ్ళేవారు? యెరూషలేము మహాపట్టణానికి, యెరూషలేము మహామందిరానికి వెళ్ళేవారు. ఈ మాటలు ఎందుకు చెప్తున్నానంటే యేసుప్రభు జన్మించినప్పుడు కూడా, యేసుప్రభు పుట్టినప్పుడు కూడా, యేసుప్రభుని కనినటువంటి తల్లి తండ్రులు ఏం చేశారో తెలుసా? కొంతకాలానికి యేసుప్రభుని తీసుకొని ఎక్కడికి వెళ్ళారు? యెరూషలేముకు వెళ్ళారు. అంటే అక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ ఉన్నటువంటి ఒక ఆనవాయితీ ఏంటిది? మనకు పంట పొలములు వచ్చిన, గొడ్డు గ్యాసులు అన్ని కూడా అభివృద్ధి చెందిన, మన కుటుంబంలో పిల్లలు మనం కలిగి ఉన్నప్పటికీ మనం ఏం చేయాలి? మనకు కలిగిన దానిని సంతోషముతో ఎక్కడికి వెళ్ళాలి? తీసుకొని ఎక్కడికి వెళ్ళాలి? యెరూషలేము మందిరానికి వెళ్ళాలి. యెరూషలేములో నిర్మించబడినటువంటి యెరూషలేము మందిరానికి మనము వెళ్ళాలి. ఇక్కడ ప్రభు అంటున్నాడు యెరూషలేము అనే మాట చాలా ప్రాముఖ్యమైనది. ఒక్కొక్క వర్డ్ మనం ధ్యానిస్తే 2-3 గంటలు పడుతుంది. బ్రీఫ్ గా చెప్తాను, క్లుప్తంగా మీకు చెప్పడానికి ప్రయత్నిస్తాను. యెరూషలేము దేవుని మందిరం. ఈ యెరూషలేము పవిత్రమైనటువంటి దేశంగా ఇప్పుడు పరిగణిస్తున్నారు. ఇజ్రాయేల్ దేశానికి వెళ్తారు కదా, అక్కడ ఇజ్రాయేల్ దేశంలో యెరూషలేము మందిరం ఉంటుంది. జెరూషలేం అని ఉంటుంది ఇంగ్లీష్లో, తెలుగులోనేమో యెరూషలేం. ఆ యెరూషలేముకి ఎందుకు వెళ్తారో తెలుసండి? పవిత్రుడైనటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తుల వారు సంచారం చేసినటువంటి స్థలమని, జన్మించినటువంటి స్థలమని, ఆయన పరిచర్య చేసినటువంటి స్థలమని, దానిని చూచుటకు ఇక్కడి నుండి ఎంతో మంది కొన్ని లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకొని అక్కడికి వెళ్ళి చూసి తప్పించిపోతూ ఉంటారు. సో యెరూషలేము మందిరము ప్రత్యేకత చాలా గొప్పదండి, చాలా గొప్ప. బైబిల్లో చాలా విషయాలు, చాలా రెఫరెన్స్ ఉన్నాయని చెప్పను కానీ ముందుకెళ్తాను. యెరూషలేములో ఉన్నటువంటి ఒక వ్యక్తి అట ఏం చేస్తున్నాడట? అక్కడి నుండి ప్రయాణం చేస్తూ యెరూషలేము నుండి ఎక్కడికి వెళ్తున్నాడట? యెరికో పట్టణానికి వెళ్తున్నాడు. యెరికో అనేటువంటి పట్టణం కూడా చాలా సుప్రసిద్ధమైనటువంటి పట్టణం, చాలా అద్భుతమైనటువంటి పట్టణం అని యెహోషువ గ్రంథంలో కనబడుతుంది. యెరికో పట్టణంలో ఉన్నటువంటి ప్రజలట చాలా బలాఢ్యులు. యెరికో పట్టణంలో ఉన్నటువంటి దాని గోడలు చాలా బలమైనవి. యెరికో పట్టణము చుట్టూ ఉన్న గోడలేమి, యెరికో పట్టణములో ఉన్నటువంటి సంపద ఏమి, యెరికో పట్టణములో ఉన్నటువంటి ఆస్తిపాస్తులేమి, పశువులేమి, మనుష్యులేమి చాలా అమోఘమైనటువంటివి, అద్భుతమైనవి, ఆశ్చర్యకరమైనటువంటి. మరి యెరూషలేము పట్టణం ఆత్మీయంగా మనం ఆలోచన చేస్తే యెరూషలేము పట్టణమేమో పరిశుద్ధతకు సూచన, యెరికో పట్టణమేమో పాపానికి సూచనగా కనబడతాడు. ఒక వ్యక్తి పరిశుద్ధతలో నుండి ఎక్కడికి వెళ్తున్నాడట? పాపము అనేటువంటి స్థలానికి వెళ్తున్నాడు. యెరూషలేము పట్టణం నుండి యెరికో పట్టణానికి బయలుదేరి వెళ్తుండగా జరిగిన సందర్భం ఏంటంట? దొంగలు ఏం చేశారట? పట్టుకున్నారట. ఏం చేశారట చూడండి ఇక్కడ. దొంగల చేతిలో అతడు చిక్కెను. ఆయన వెళుతూ ఉండగా, మార్గంలో వెళుతూ ఉండగా యెరూషలేము పట్టణానికి అనేక మంది వర్తకులు వస్తారు పోతారు. వర్తక కేంద్రం యెరూషలేము పట్టణం. మరి యెరూషలేము పట్టణం నుండి ఆయన వెళ్ళిపోతూ ఉంటే, ఆ త్రోవ వెంబడి వెళ్తుంటే దొంగలు ఇతన్ని ఏం చేశారట? పట్టుకొని అతడు దొంగల చేతిలో చిక్కెను. దొంగలు ఏం చేశారు? అబ్బా మావాడు ఇంత మంచిగా ఉన్నాడు, అల్లారు ముద్దుకున్నాడు, లడ్డు ఉన్నాడు, మంచి వస్త్రాలు వేసుకున్నారు, వెండి నగలు నట్ర అంతా పట్టుకున్నారు, ఎంత బాగున్నాడండి అని ముద్దు పెట్టుకున్నారా? ఏం చేశారట చూడండి. అక్కడ ఏం చేశారు చూడండి. వారు అతని బట్టలు దోచుకుని ఏం దోచుకున్నారంట? ఏం దోచుకున్నారు బాబు? బట్టలు దోచుకున్నారు.
దేవునికి స్తోత్రం. బట్టలు దోచుకుని, అంత విలువైనయా బట్టలు? అంత విలువైనయా బట్టలు? అవును, నిజమే. యెరూషలేములో ఉండేటువంటి వ్యక్తులు వేసుకునేటువంటి వస్త్రాలు చాలా విలువైనటువంటి వస్త్రాలు, పట్టు వస్త్రాలు, వెండి అంచు కలిగిన వస్త్రాలు, పట్టు అంచు కలిగిన వస్త్రాలు. ఆ వస్త్రములు తైలముతో నింపబడినవి, ఆ వస్త్రములు సుగంధ ద్రవ్యములతో నింపబడినవి. అంటే అంత చక్కని విలువైన వస్త్రాలు వేసుకునేవారు. ఈ రోజుల్లో చర్చికి వచ్చేటప్పుడు సగం మాసిపోయిన బట్టలు వేసుకొని, మనకి ఇంట్లో బీరువా నిండా బాక్సుల బట్టలున్నా మందిరానికి వచ్చేటప్పుడు సగం చిరిగిపోయినవి, సగం వాసన కొట్టేటి వేసుకొని వస్తూ ఉంటారు. ఎందుకంటే అందరు నన్ను చూసి దయ చూపించాలి. యెరూషలేములో ఉండే ప్రజలు అలా కాదండి. యెరూషలేములో ఉండే ప్రజలు ఎలాంటి వారో తెలుసండి? వారు కలిగిన వాటిని సంసిద్ధంగా ఉంచుకునేవారు, ఎప్పుడు దాన్ని ఉపయోగించుకోవడానికి ప్రయత్నించేవారు. కానీ వారు కట్టుకునే వస్త్రాలు చాలా అద్భుతమైనటువంటి వస్త్రాలు అండి. ఒక చోట ఉంటుంది ఉదారంగు వస్త్రములు ధరించువారు అని అంటారు. ఒక చోట ఆ ఉదారంగు వస్త్రములను వెండి అంచు కలిగిన వారై ఉన్నారు, వస్త్రాలు ధరించు. అద్భుతమైనటువంటి మాటలు అవి. అంటే ఆ వస్త్రములు అంత విలువ కలిగినవి, వారు తప్ప ఇంకొకరు వేసుకోవడానికి కూడా లేనటువంటి వస్త్రాలు, అద్భుతమైనటువంటి వస్త్రాలు వారు వేసుకున్నారు. ఈయనేమయ్యాడు? దొంగల చేతిలో చిక్కబడితే బంగారమో వెండో నగలో నట్రనో ఏమండి వేసుకున్న చైనో ఉంగరాలో లాక్కొని వెళ్ళిపోవాలి. కానీ వాళ్ళు ఏం చేశారట? అతడి వస్త్రములను ఏం చేశారు బాబు? ఏం చేశారు? వస్త్రములను దోచుకొని అతనిని బాగా కొట్టి కొర ప్రాణముతో విడిచి. కానీ ఆగుదామండి, చాలా ముఖ్యమైన విషయాలు ఇక్కడ. ఎందుకో మరి పరిశుద్ధాత్మ దేవుడు నాకు జ్ఞాపకం చేస్తున్నాడు. ఏమేం చేశారట? ఫస్ట్ దోచుకున్నారు. ఏం చేశారట? ఫస్ట్ దోచుకున్నారు. అంతకుముందు ఏం జరిగింది? ఈయన చిక్కాడు దొంగల చేతిలో. అంటే చిక్కాడు అంటే ఎంత ప్రయత్నం చేసి ఉంటాడు దొరకకుండా, దొంగ చేతిలో దొరకకుండా ఈయన ఎన్నో ప్రయత్నాలు చేసి ఉంటాడు. క్రీస్తు బిడ్డలముగా మనము అనేక మారులు మన జీవితంలో పాపములో చిక్కుకొనకుండా అనేక సార్లు పాపమును దూరపరుచుకునేటువంటి ప్రయత్నాలు నువ్వు నేను చేసి ఉండొచ్చు. అందుకే ఎబ్రీ పత్రికలో 12వ అధ్యాయం 1వ వచనంలో ఒక మాట ఉంటుంది. ఏమని ఉంటుందంటే, సులువుగా చిక్కుల పెట్టు పాపమును విడిచిపెట్టి. పాపం ఏం చేస్తుంది? ఒక మనుష్యుణ్ణి సులువుగా చిక్కుల పెడుతుంది, ఒక మనుష్యుణ్ణి సులువుగా చిక్కించుకుంటుంది. పాపము ఏం చేస్తుంది? సులువుగా మనిషిని ఏం చేస్తుంది? చిక్కులో పెట్టేస్తుంది. అది ఏ రకమైన పాపమైనా కావచ్చు, ధన సంబంధమైనదైనా కావచ్చు, శరీర సంబంధమైనదైనా కావచ్చు, నోటి మాటదైనా కావచ్చు, వాటెవర్, అది ఎలాంటివైనా పర్వాలేదు. కానీ దైవలేఖనం ఏమంటుందో తెలుసండి? సులువుగా చిక్కులో పెట్టు పాపమును నీవు విడిచిపెట్టి. అంటే ఒక మనుష్యుని పడగొట్టుటకు ఆ చిక్కులు పెట్టేటువంటి పాపాలు చాలా ఉన్నాయి. దాంట్లో పడిపో, దానిలో పడిపో. చిక్కుల పడి దొంగల చేతిలో ఈయన చిక్కబడ్డాడు. ఈయన తప్పించుకున్నాడు రకరకాలుగా మార్గాలు, ఎన్ని రకాలుగా తిరిగాడో ఆ అడవిలో. దొంగల చేతిలో చిక్కకుండా ఎన్నో రకాలుగా తిరిగి ఉంటాడు. ఉదాహరణకు మన ఇంటి దగ్గరికి దొంగలు వచ్చినప్పుడు మనం ఏం చేస్తాం? ముందు చేతులు కాళ్ళని గజగజ వణుకుతూ ఉంటాయి, చెమటలు గారిపోతూ ఉంటాయి. సెల్ ఫోన్ తీసుకుందామన్నా ఆ చేతిలో సెల్ ఫోన్ వణుకుతూ ఉంటుంది. ఎవరికైనా ఫోన్ చేద్దామన్నా గజగజ వణుకుతూ ఉంటుంది. వాడు కొడతా ఉంటాడు, ఏ తీయో అని అంటూ ఉంటాడు, ఇడికి గడగడ వణుకుతూ ఉంటాడు. ఎందుకంటే దొంగలు ముందున్నారు, లోపల నేనున్నాను. ఇప్పుడు డోరు తెరిస్తే వాడి చేతిలో నేను తుత్తుగా చిక్కబడిన నేను ఏమైతాను? చితకబాధించబడతాను. ఇప్పుడు నేను చిక్కుకోనకూడదు అని అంటే నేను తప్పించుకునే మార్గం ఏది ఉన్నదో దాన్ని నేనేం చేయాలి? వెతకాలి. అందుకే ప్రభు వాక్యం అంటుంది, సులువుగా చిక్కుల పెట్టు పాపమును నీవు
చిక్కులబడే పాపం. ఈ లోకంలో చాలా భయంకరమైన పాపం వ్యభిచారం, నరహత్య, దొంగతనం, విశ్వాసఘాతకులుగా ఉండే స్థితి పెంచుకోలేదు. క్రీస్తు రెండవ రాకడలో వచ్చినప్పుడు ఎవరిని విడిచిపెడతాడో తెలుసా అండి? చూడండి ఒకసారి ప్రకటన గ్రంథం చూడండి ఒకసారి. దేవునికి స్తోత్రం. ప్రకటన గ్రంథంలో స్పష్టంగా ఉంటుందండి అక్కడ వాక్యం. యేసు ప్రభు ఈ లోకానికి ఆయన వచ్చినప్పుడట, క్రీస్తు ఈ లోకానికి వచ్చినప్పుడట ఎవరిని వదిలిపెడతాడో తెలుసా అండి? 21వ అధ్యాయం చూడండి ఒకసారి. 8వ వచనం చదవండి. 8వ వచనం 7వ వచనం నుండి, జయించువాడు వీటిని స్వతంత్రించుకొనును, నేను అతనికి దేవుడనై ఉండును, అతడు నాకు కుమారుడై ఉండును. నెక్స్ట్, పీకివారును, అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహారాధికులను, అబద్ధికులందరూ అగ్ని గంధకములో మండు గుండములో పాలు పొందుదురు. ఇది రెండవ మరణం. దేవుడు వారిని విడిచేస్తాడు. ఎవరెవరిని విడిచేస్తాడు? అబద్ధాలు ఆడేవారిని, నరహత్య చేసేవారిని, విగ్రహాలను ఆరాధించేవారిని, మాంత్రికులను, వ్యభిచారులను, నరహంతకులను, అసహ్యులను, అవిశ్వాసులను, పిరికివారిని. చాలా స్పష్టంగా కొన్ని విషయాలు మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. దొంగల చేతులు ఈయన చిక్కబడ్డాడు. పాపము నిన్ను చిక్కుబడేటట్టుగా చేస్తాడు. అపవిత్రమైన మాటలు పాపంలో పడేటట్టుగా చేస్తాయి. చిక్కుబడకుండా ఉండటానికి నువ్వు ప్రయత్నం చేయాలి. సాతానుడు వేసే ప్రతి పన్నాగములో నుండి నువ్వు తప్పించబడుటకు నీ సాయాశక్తులుగా ప్రార్థనా పూర్వకమైన జీవితం నువ్వు కలిగి ఉండాలి తప్ప దానితో నీవు చిక్కు పడిపోతావు. బైబిల్ అంటుంది చిక్కులబడే పాపం నువ్వు చేయాలి. ఈయన దొంగల చేతిలో చిక్కాడు. ఏం చేశారు? ఈయన దోచుకున్నాడు. ఏం చేశారండి? దోచుకున్నాడు. సాతానుడు చేతిలో నువ్వు చిక్కబడితే సాతానుడు నిన్ను ఏం చేస్తాడు తెలుసాడు? దోచుకుంటాడు. నిన్ను దోచుకుంటాడు. నీలో మంచి మంచి విషయాలు ఏమున్నాయో, పరిశుద్ధమైన విషయాలు ఏమున్నాయో, పాపము అంటనీయకుండా ఉండే విషయాలు ఏమున్నాయో వాటన్నిటినీ ఏం చేస్తాడో తెలుసా అండి? సాతానుడు దోషేస్తాడు, తీసేస్తాడు. దాన్ని నీ హృదయంలో నుండి దోషి తీసేసి ఏం చేస్తాడో తెలుసా? నీలో పవిత్రమైన మాటలకు బదులుగా అపవిత్రమైన వాటిని నాటుతాడు. అపవిత్రమైన కార్యములను గురించిన ఆలోచనలను నాటుతాడు, తలపులను నాటుతాడు, ఉద్దేశాలను నాటుతాడు. వీళ్ళారా ఆలోచించండి. దోచుకుంటాడు. నిన్ను దోచుకుంటాడు సాతాను. ఇక్కడ ఈ వ్యక్తి ఏమయ్యాడు తెలుసండి? బట్టలు దోచుకున్నారు ఆయన దగ్గరికి వెళ్ళి. బట్టలు దోచుకుని ఏం చేశారంట? అతన్ని బాగా కొట్టి, అక్కడ కొట్టి ఉంది, అక్కడ బాగా లేదు, అతన్ని కొట్టారట. ఎంతగానో కొట్టి ఉంటారు. బహుశా నేను అనుకుంటాను బట్టలు ఇవ్వకపోతే కొట్టి ఉండొచ్చు. బట్టలు ఈ రోజుల్లో ఎవరైనా బట్టలు దొంగతనం చేస్తారా? సరే, మనిషి మీద ఏమైనా బంగారు నగలు నట్రాలు ఉంటే, సెల్ ఫోన్లు ఉంటే వాటిని ఏం చేస్తారు? దొంగతనం చేస్తారు, లేకపోతే దోసుకొని పోతారు. కానీ ఇక్కడ దోసుకొని పోయింది ఏంటి? బట్టలు. ఆ బట్టలు ఇవ్వడానికి ఎంత పాకులాడిండో, ఇవ్వకుండా ఉండటానికి ఎంత తాపత్రయపడ్డాడో, ఎంత తిప్పలు పడ్డాడో. ఆ బట్టలు దోచుకొని పోయిన తర్వాత, దోచుకొని పోయేటప్పుడు అతను ఏం చేశారట? కొట్టారట. కొన్నిసార్లు సాతానుడు దెబ్బ మీద దెబ్బ కొడతాడు. దెబ్బ మీద దెబ్బ, దెబ్బ మీద దెబ్బ. పరిశుద్ధంగా ఉన్నప్పుడు, పవిత్రంగా జీవించినప్పుడు, దేవుడికి ఇష్టమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ ఉండినప్పుడు సాతానుడు ఏం చేస్తాడు? దెబ్బ మీద దెబ్బ. యోబు గ్రంథంలో మీరు చూడండి. యోబు చక్కగా ఉన్నాడు, నీతిమంతుడు, యథార్థవంతుడు, చెడుతనం విసర్జించిన వాడు, పరిశుద్ధమైన జీవితాన్ని జీవిస్తున్నటువంటి యోబు జీవితంలో దెబ్బ మీద దెబ్బ. ఒక్కసారి 10 మంది బిడ్డలు చచ్చిపోయారు, ఒక దెబ్బ. ఒక్కసారి పంట పొలంలో నాశనమైనాయి, రెండో దెబ్బ. ఒక్కసారి గొర్రె మేక గాడుదల మందలు, ఒంటెల మందలు ఒక్కడిసారి చచ్చిపోయినాయి, మరలా ఒక దెబ్బ.
ఒక్కసారి పనివారు పని కుటుంబం వారు అందరూ విడిచి వెళ్ళిపోయారు. మరి ఒక దెబ్బ, దేవునికి స్తోత్రం, దెబ్బ మీద దెబ్బ మీద. వీలారా, నా మాటలు వింటున్నటువంటి నీవు, సాతానుడు అనేక మారులు నిన్ను దెబ్బ మీద దెబ్బ నిన్ను కొట్టవచ్చును, కానీ నువ్వు మాత్రం జడియకు, నువ్వు మాత్రం జడియకు. ఇరిమియాతో దేవుడు అంటాడు ఏమని తెలుసండి, ఇదిగో నిబ్బరము కలిగి ధైర్యము తెచ్చుకొనుము, జడియకుము, నేను నీకు తోడై జడియ. దొంగల చేతిలో చిక్కినటువంటి అతను వస్త్రములు పోగొట్టుకున్నాడు, బాగా కొట్టబడ్డాడు. కొన్నిసార్లు నువ్వు చేయని తప్పుకు కూడా కొట్టబడతావు. నీకు తెలుసా, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుల వారు చేయని నేరమును ఆయన మీద మోపబడింది. ఏంటి ఆ నేరం? ఏంటి ఆ నేరం? నువ్వు దేవదూషణ చేయించున్నావు అని అంటే ఆ నేరాన్ని ఆయన మీద మోపారు. నువ్వు రాజువా అనేటువంటి నేరాన్ని మోపారు. చేయని పనిని ఆయన మీద మోపారు. చూడండి, ఆయన చేసినటువంటి పని ఏంటిదో తెలుసా? చేయని నేరమును ఆయన మోసి చేసిన వారి పాపముల నుండి విడిపించుటకు ఆయన బలి అర్పణగా అర్పించారు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఇక్కడే ఆగుతున్నాం మనం, ముందుకు వెళ్దాం. కొట్టి అతన్ని కొర ప్రాణముతో ఏం చేశారంటే విడిచిపోయాడు. కొర ప్రాణం అంటే ఇక లాస్ట్ ఒక తన్ను దండితే చచ్చిపోతాడు, ఒక దెబ్బ కొడితే చచ్చిపోతాడు, లాస్ట్ అనుకునే ఆ కొర ప్రాణం కదా బాబు, కొర ప్రాణం. చివరి క్షణంలో అతన్ని వదిలేసి ఏమైపోయారట, పోయారు. యేసుప్రభు ఈ స్టోరీ ఎవరికి చెప్తున్నాడు? ఏమండి, ఎవరికి చెప్తున్నాడు? ఎవరికి చెప్తున్నాడు? ధర్మశాస్త్ర ఉపదేశకుడికి చెప్తున్నాడు. కొట్టేసి వెళ్ళిపోయిన తర్వాత ఈయన మూలుగుతూ వాడు పడిపోయాడు. ఒక యాజకుడు వస్తున్నాడు ఆ త్రోవగుండా. యాజకుడు అంటే ఎంత మంచివాడో తెలుసండి? దేవుని పని చేసేటువంటి వ్యక్తి, దేవుని మందిరములో యాజక ధర్మము జరిగించే వ్యక్తి యాజకుడు. యాజకుడికి ఉండేటువంటి కొన్ని గొప్ప భాగ్యమైనటువంటి విషయాలు ఏంటో తెలుసండి? పాత నిబంధన కాలంలో ప్రత్యక్ష గుడారం ఉండేది. ప్రత్యక్ష గుడారంలో 3 భాగాలు ఉన్నాయి. ఒకటేమో ఆవరణము, రెండవదేమో పరిశుద్ధ స్థలం, మూడవదేమో అతి పరిశుద్ధ స్థలం. యాజకుడు ఎక్కడి వరకు వెళ్తాడో తెలుసండి? ఆవరణము మొదలుకొని అతి పరిశుద్ధ స్థలం దగ్గరికి వెళ్ళడానికి కూడా అర్హత కలిగిన వాడు. ఒక సామాన్యమైనటువంటి వ్యక్తి పాపము చేసి తప్పు చేసినట్లయితే ఆయన ఎక్కడుంటాడో తెలుసండి? ఆవరణంలోనే ఉంటాడు. పరిశుద్ధ స్థలానికి కూడా వెళ్ళడానికి అర్హుడు కాడు ఒక వ్యక్తి. కానీ యాజకుడు ఎక్కడి దాకా వెళ్తాడు? అతి పరిశుద్ధమైన స్థలానికి కూడా వెళ్ళుటకు అర్హత కలిగిన. ఇంత మంచి యాజకుడు, ఇంత గొప్ప పేరు ప్రఖ్యాత కలిగినటువంటి యాజకుడు, ఈ యాజకుని దేవుడే నియమించాడు. నియమించినటువంటి దేవుడి యాజకత్వమును జరిగిస్తున్నటువంటి వ్యక్తి ఆ దొంగల చేతిలో పట్టబడి ఉన్నటువంటి వ్యక్తి మూలుగుతున్న మూలుగులు విని అతని దగ్గరికి వెళ్ళి అతన్ని చూసి ఏం చేశాడట? చూసి ఏం చేశాడు? కొంతమంది యాజక ధర్మం చేస్తున్న సేవకులు ఉన్నారండి. బీదవారిని చూస్తారు, దిక్కులేని వారిని చూస్తారు, కానీ వారిని పట్టించుకోకుండా వెళ్ళిపోతారు. ఈ రోజుల్లో ఫ్యాషన్ ఆఫ్ పాస్టర్స్, విచిత్రమైనటువంటి పాస్టర్లు. సూట్ కేసు మోసేవారు ఒకరు, బ్యాగ్ మోసేవారు ఒకరు, బైబిల్ మోసేవారు ఒకరు, డైరీ మోసేవారు ఒకరు, నీళ్ల బాటలు మోసేవారు ఒకరు, వారి చెప్పులు మోసేవారు ఒకరు. అసలు నా మనసుకి ఏమనిపిస్తుందో తెలుసా? యాజకుడు అనగా దేవుని సేవకుడు దేవునికి కంప్లీట్గా సరెండర్ కావాలి. అందుకే ప్రభు అన్నాడు కదా, ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులు నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తాను. నేను సాత్వికుడను, దీన మనసు గలవాడను, మీ మీద నా కాడి.
యాజకుడు పట్టించుకోలే, వెళ్ళిపోయాడు. ఎంతో మంది సేవకులు మందిరానికి విశ్వాసులు వస్తే వారిని పట్టించుకోరు. మా చర్చ్కి ఈ మధ్య కాలంలో ఒక సహోదరు వస్తూ ఉంది. ఆ సహోదరు వారు వెళ్తున్నటువంటి చర్చ్కి వెళ్ళిందంట, చాలాసార్లు వెళ్ళిందంట. సేవకుడు సేవకురాలు ఒక్కరోజు కూడా వారిని పట్టించుకోలే. అమ్మా ఎలా ఉన్నావని కూడా పలకరించలే. ప్రార్థన చేస్తున్నప్పుడు బలిపీఠం మీద ఉన్నటువంటి సేవకుడు ప్రార్థన ముగించుకొని తన రూమ్లోకి వెళ్ళిపోతాడు. ప్రార్థన కాగానే పాస్టమ్మ గారు కూడా వెళ్ళిపోతారు. సంఘానికి ప్రార్థన చేయరు, విశ్వాసులకు ప్రార్థన చేయరు, విశ్వాసుల క్షేమ సమాచారాలు తెలుసుకోరు, బాధలు కష్టాల్లో పాల్గొనరు. కానీ యాజకులు, ఆ తల్లి నాకు చెప్పిన మాట చాలా రోజుల క్రితం, చాలా సంవత్సరాల క్రితం, అయ్యా నేను ఈ మందిరానికి వచ్చినప్పటి నుండి నన్ను ఒక బిడ్డ వలె మీరు నన్ను చూస్తున్నారు, నా క్షేమాలు తెలుసుకుంటున్నారు, నా బాధలు తెలుసుకుంటున్నారు. అమ్మగారు కానీ, మీరు కానీ, సంఘస్థులు కానీ, మీరందరూ చేస్తున్న దాన్ని బట్టి చూస్తుంటే నిజంగా ఈ ప్రేమను నేను నా జీవితంలో మర్చిపోలేను. దైవజనుడు లేదా యాజకుడు పట్టించుకోకుండా ఉండకూడదు, పట్టించుకునే వ్యక్తి ఉండాలి. డబ్బులు వచ్చి జాగ్రత్త పట్టించుకుంటారు పాస్టర్, అది కాదు. ఎవరు లేనప్పుడు, ఏది లేనప్పుడు, ఏది దొరకనప్పుడు నీవే ఆధారం అనుకొని క్రీస్తు సంఘానికి, పరిశుద్ధ సంఘానికి వచ్చినప్పుడు సేవకుడు పట్టించుకోవాలి. కానుకిస్తేనే కాదండి, కానుక ఇవ్వకపోయినా, దశంభాగం ఇస్తేనే కాదండి ఇవ్వకపోయినా ఆయన పట్టించుకోవాలి. ఈయన పట్టించుకోలే, వెళ్ళిపోయాడు యాజకుడు. రెండో వాడు కూడా అదే లైన్లో వచ్చాడు, లేవి గోత్రం, దేవుడికి ఇష్టమైన గోత్రం, దేవుడే ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకున్న గోత్రం లేవి గోత్రం, లేవీయుడు. ఈ లేవీయుడు కూడా వచ్చాడు, చూశాడు, వెళ్ళిపోయాడు. పట్టించుకోలే. లేవీయుడిలాగా, యాజకుడిలాగా ఈ పడిపోయిన వ్యక్తి కూడా ఒక మనుష్యుడే కదా, ఈయన కూడా మా తోటి సహోదరుడే కదా అని వారు ఊహించినట్లయితే వారి పేరులో ఒక గొప్పతనం కనబడేది. మూడో వాడు వచ్చాడు, సమరయులు అంటరానితనముగా ఉండేటువంటి వారండి. తక్కువ వారిగా కనబడతారు బైబిల్లో. సమరయులు తక్కువ వారిగా కనబడతారు. వారిలో గొప్ప ప్రేమ ఉన్నది, గొప్ప ఆప్యాయత ఉన్నది, గొప్ప పలుకున్నది. అక్కడ సమరయుడు ఆయన గాడిద పైన వస్తూ ఉండగా అరుపులు, మూలుగులు, ఆ శబ్దాలు విని అక్కడ ఆపాడట. ఆపి ఆయన ఎక్కడైతే ఉన్నాడో స్వరం విని ఆ స్వరం దగ్గరికి వెతుక్కుంటూ వెళ్ళి ఆయన చూడగానే అయ్యో ఒళ్ళన్ని గాయాలు, రక్తంతో నింపబడ్డాడు. ఆయన ఆ గాయాలను చూశాడు, రక్తంతో నింపబడిన దాన్ని చూశాడు. తన బుడ్డిలో ఉన్న తైలను తీసుకున్నాడు, ద్రాక్షరసంను తీసుకున్నాడు, నీళ్లను తీసుకున్నాడు. ఏం చేశాడు తెలుసా? నూనెని తీసుకున్నాడు. అతని దగ్గరికి వెళ్ళాడు, జారిపడ్డాడు, అతన్ని చూశాడు, లేపాడు, తను కూర్చోబెట్టాడు, నీరు తాగించాడు, నూనెను పూసాడు, ద్రాక్షరసంను పూసాడు, త్రాగించాడు, అతడి గాయాలను కట్టాడు. తాను వెళ్తున్న ఆ గాడిద పైన తాను వెళ్ళవలసిన వాడై ఉండగా తాను క్రింద నడుచుతూ ఆ గాయపడినటువంటి ఆ వ్యక్తిని దొంగల చేతిలో పట్టబడి, కొట్టబడి, పడద్రోయబడినటువంటి వ్యక్తిని తీసుకొని దానిపైన తన వాహనము పైన ఎక్కించుకొని అతడు వేరొక ఇంటికి తీసుకెళ్ళాడు. పూటకుల్లని వాడి ఇంటికి తీసుకెళ్ళాడు. అంటే అప్పటిదప్పుడు కష్టం చేసుకునే వాడి ఇంటికి తీసుకెళ్ళాడు. అక్కడికి తీసుకెళ్లి అతన్ని అక్కడ ఉంచి, అయ్యా ఇదిగో ఈ వ్యక్తిని చాలా జాగ్రత్తగా చూడు, ఇతని గాయములు కట్టు, ఇతనికి ఔషధం వేయి, ఇతనికి ఆహారం పెట్టు, నేను నీకు ఇప్పుడు 2 దేనారాలు ఇస్తున్నాను. ఒకవేళ ఇవి సరిపోకపోయినా పర్వాలేదు, ఒకవేళ సరిపోకపోతే నీవు ఖర్చు పెట్టు, నేను మరలా వచ్చి నీ అప్పు అంతయు, నీ బాకీ అంతయు, నువ్వు ఖర్చు పెట్టినంతయు కూడా నేను
తీరుస్తాను. హల్లెలూయా. గొప్ప ఉపమానం అండి, అద్భుతమైన ఉపమానం ఇది. నీ పొరుగువాడు ఎవడు? హూ ఈస్ యువర్ నైబర్? నీ పొరుగువాడు. ఈయన మా అక్క అండి, ఈవిడ మా అక్క అండి, ఈవిడ మా చెల్లి అండి, మా మర్దలండి, సో అండ్ సో సో అండ్ సో సో అండ్ సో. నీ బంధువులు కాని వారే నీ పొరుగువారు, నీ రక్త సంబంధికులు కాని వారే పొరుగువారు. ఆపదలో ఉండేటువంటి వ్యక్తిని నీవు ఆదరించి ప్రేమిస్తున్నావు చూడు, అతడు నీ పొరుగువాడు. స్తోత్రం. హల్లెలూయా. ప్రియ సంగమా, దేవుని ప్రజలు, నా మాటలు వింటున్నటువంటి మీరు, ఈ పొరుగువాడెవడు? సమరయుడు ఏం చేశాడు తెలుసా? గాయమును కట్టాడట, తన వాహనం మీద ఎక్కించుకున్నాడట, ద్రాక్షరసాన్ని పోసాడట, నూనెను పోసాడట, అతన్ని ఒక ఇంటిలోనికి చేర్చి ఆ ఇంటి వారికి 2 దేనారాలు ఇచ్చి అతన్ని జాగ్రత్తగా చూడమని చెప్పాడట. ఇదంతా స్టోరీ చెప్పిన తర్వాత ఆ ధర్మశాస్త్ర ఉపదేశకుడికి అడుగుతాడు, బాబు ఇందులో ఎవరు పొరుగువాడు చెప్పు అని. అయ్యో సమరయుడే కదా, సమరయుడే పొరుగువాడు, జాలి చూపిన వాడే పొరుగువాడు, ప్రేమ చూపిన వాడు పొరుగువాడు, దయా దాక్షిణ్యం చూపిన వాడే పొరుగువాడు కదా. ఈ రోజుల్లో దయ చూపుతున్నావా తోటి విశ్వాసి ఎడల? ఒక్క మాట అంటే చాలు, ఆమె మీద అంతన్నగానంత పదును ఉండవచ్చు, నీ నోటి మాట అంత పదును వెళ్ళిపోతుంది. జాగ్రత్త. బైబిల్ ఏమని చెప్తుందో తెలుసా? నీ పొరుగువాడు ఎవడు? నిన్ను వలె నీ పొరుగువాడిని. మహాత్మా గాంధీ కూడా చెప్పాడు ఇదే మాట, నిన్ను వలె నీ పొరుగువాడిని ప్రేమించండి. యేసయ్య చెప్పిన మాట. నీవు నీ పొరుగువాడిని ప్రేమించావు. అన్నదమ్ముల మధ్య ప్రేమ చల్లారిపోతుంది. ఏమిస్తావు? ఒక తల్లికి పుట్టిన అన్నదమ్ములు అక్కచెల్లెళ్ళు ఏమైతారు? దూరం అయిపోతారు. కానీ పొరుగువారు దూరం కాదు. ఎందుకో తెలుసా? వారికి రక్త సంబంధం ఉండదు, వారికి దేవుని ప్రేమ సంబంధం, దైవ ప్రేమ సంబంధం ఉంటుంది. అప్పుడు యేసయ్య చెప్పిన మాట ఏందో తెలుసా? నీవు కూడా వెళ్ళి అలాగే చేయు. అంటే అలాగే చేయంటే నువ్వు జాలిపడు, నువ్వు దయ చూపించు, నువ్వు ప్రేమించు నీ పొరుగు వారిని, నీ వాళ్ళని కాదు, నీ పొరుగు వారిని. ఈరోజు ఈ వాక్యం వింటున్నా నా ప్రియ స్నేహితులారా, సంగమా, ఈరోజు లైవ్లో వింటున్నటువంటి మీరైనా సరే, నీ పొరుగు వారిని ప్రేమించే తలంపు ఆలోచన లేకపోతే, ఒక భక్తుడు అంటాడు, పొరుగువాడిని ప్రేమించిన వాడు దేవుణ్ణి ఎలా ప్రేమిస్తాడు? దేవుని ప్రేమ వారిలో ఎట్లుంటుందని. అందుకే యోహాను రాసిన ఆ పత్రికల్లో ఒక చక్కని మాట ఉంటుంది తెలుసా అండి? దేవుని స్తోత్రం, దేవుని ప్రేమింపని వాడు దేవుని ఆజ్ఞలను ఎలా ప్రేమిస్తాడు? సారీ, ఆజ్ఞలను ప్రేమింపని వాడు దేవుని ఎలా ప్రేమిస్తాడు? కనుక మనం దేవుని ప్రేమించాలి. ఆ మాట నా ఉద్దేశాన్ని మీ ముందు తీసుకొచ్చి పెడుతున్నానండి. నీ పొరుగు వాడెవడు? ఆలోచించు. నేను శత్రువుల చేతికి అప్పగించిన వాడు కూడా నీ పొరుగువాడే. కానీ నువ్వు ప్రేమించు. అతడు గాయపడిన వేళ అతడి గాయాన్ని కట్టాలి. అతడు బాధపడుతున్న వేళ అతని బాధ నుండి విముక్తుడిగా చేయటానికి ప్రయత్నించాలి. క్రీస్తు సువార్తను ప్రకటించు. ఆ మాటలు వింటున్నటువంటి మీకు దేవుని సేవకుడిగా మీకు జ్ఞాపకం చేస్తున్నాను. దేవుని సేవకుడిగా నీవు నీ పొరుగు వారిని ప్రేమించే తలంపును కలిగి ఉన్నప్పుడు దేవుని ప్రేమ నీవు నిలిచి కళలు ఉంచుదాం, ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, కృప కలిగిన మా యేసయ్య, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దేవా, ఇదిగో ఈ రోజున దేవా నీ వాక్యము ద్వారా మాతో మాట్లాడుతున్నాం. నీ పొరుగు వాడు ఎవడు? ఇట్స్ ఎ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇన్ మై లైఫ్. నా జీవితంలో అద్భుతమైన ప్రశ్న నాకు